మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గుండెకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొడాలి నాని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సడన్ గా ఆయన ఒక వివాహ రిసెప్షన్లో కనిపించడంతో గందరగోళం ఏర్పడింది. కేసుల నుంచి తప్పించుకునేందుకే కొడాలి నాని అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక ప్రకటన చేశారు. ఆయన సన్నిహితుడైన దుక్కిపాటి శశిభూషణ్ కొడాలి నానిని కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్యాన్స్ ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన మేరకు ఈ ప్రకటన చేసినట్టుగా తెలిపారు. ఇప్పటికే కొడాలి నాని అమెరికా వెళ్తారని ప్రచారం నేపథ్యంలో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని అనుచరుడు ఈ ప్రకటన చేయడం విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొడాలి నాని తరచూ వివాదాస్పద కామెంట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాని చేసిన కామెంట్స్పై పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. వాటిపై పోలీసు కేసులు కూడా నమోదు చేశారు. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణ ఉంది. సోషల్ మీడియా కామెంట్స్పై సైతం పెద్ద ఎత్తున పోలీసులకి కంప్లైంట్లు వచ్చాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూ కబ్జాలకి సంబంధించి కూడా ఆరోపణ ఉంది. టిడికో ఇళ్ల విషయంలో అవకతవకలు వంటివి జరిగాయని, జగనన్న కాలనీల వెనుక మెరక పేరుతో చదును చేసే క్రమంలో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూడా ఆరోపణ వచ్చింది. విద్యుత్ అక్రమాలపై మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2022లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో నిర్వహించారని కూడా ఆరోపణ ఉంది. గుడివాడ ఆటోనగర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారనే అంశంపై కూడా కంప్లైంట్ ఉంది. ఆలయ భూములకి సంబంధించి కూడా కాజేసేందుకు భూముల్ని ప్రయత్నించారన్న ఆరోపణ ఉంది. ఇక ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. ఆయనపై కేసుల మీద కేసులున్నాయి. ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు కొడాలి నాని కూడా పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు. ఆ సమయంలో కూడా మీడియా ముందుకు దూకుడుగా మాట్లాడారు నాని. అయితే అప్పుడే వల్లభనేని వంశీ తర్వాత అరెస్టు కొడాలి నానిదని ప్రచారం స్టార్ట్ అయింది. ఇంతలోనే ఆయన అస్వస్థకు గురయ్యారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటును నిర్ధారించారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్కి తరలించారు. అక్కడ వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయన అమెరికాకి వెళ్తారని ప్రచారం సాగింది. దీంతో కేసులు నమోదైన దృష్ట్యా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఎయిర్పోర్ట్తో పాటు పోర్టులకి కూడా కీలక ఆదేశాలిచ్చింది. అయితే కొడాలి నాని ఇటీవల హైదరాబాద్లో ఒక వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఒకవైపు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు కొడాలి నాని ఆరోగ్యం కుదుటపడిందని ప్రచారం జరగడంతో అరెస్టు జరుగుతుందని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన సన్నిహితుడు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అత్యంత సన్నిహితుని కుటుంబ వివాహం కావడంతో ఆ రిసెప్షన్కి హాజరయ్యారని, ప్రస్తుతం కరోనా కేసుల దృష్ట్యా ఆయనకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయన్ని చూసేందుకు వైసీపీ నేతలు ఎవ్వరూ హైదరాబాద్కి రావద్దని తెలిపారు. మరో 2 నెలల్లో రాజకీయంగా కొడాలి నాని అందుబాటులోకి వస్తారని చెప్పారు. అయితే లుకౌట్ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు ఉంటుందని ప్రచారం సాగింది. అయితే అరెస్టు భయంతోనే మరో 2 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని కూడా సంకేతాలు పంపేలా ఈ ప్రకటన చేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతుంది. మరి ఏం జరుగుతుందో వారికే తెలియాలి.